హాయ్ అండి. ఈరోజు మీకు కొరింగ మెరైన్ మ్యూజియంలో ఉన్న జంతువులను అయితే చూపిస్తాను. రాజమండ్రిలో గోదావరి మహాపుష్కర ఉద్యానవనం అనే పార్కులో ఈ యొక్క మ్యూజియం అయితే ఉంది. ప్రజెంట్ ఏ జంతువులు అయితే ఇందులో ఉంచబడ్డాయో లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఈ మ్యూజియంలో ఉన్న జంతువులు సముద్రంలో ఉండే రకరకాల చేపలు, రకరకాల పాములు, అలాగే వాటి చరిత్ర గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది నానకాల కనిపిస్తుంది కదా, తిమింగళం యొక్క కళేబరం అన్నమాట. ఇది తిమింగళం యొక్క ఎముకలు ఇవి. సో ఈ నిజమైన ఎముకలు, బొమ్మ కాదు ఇది. జంతువుల యొక్క శరీరాలను కానీ వాటి ఎముకలను కానీ నిల్వ చేయడానికి గ్లైకోజన్ అనే పదార్థాన్ని అయితే ఉపయోగిస్తారు. వీటిని పట్టుకోకుండా చూడడం అనేది చాలా మంచిది. దీని పొడవు అంత ఎగ్జాక్ట్ గా చెప్పలేను కానీ ఒక 20 అడుగుల వరకు అయితే ఉండొచ్చు. ద్రవణాల్లో నిల్వ చేసిన జీవులు అయితే చూసేద్దాం. ఈ జంతువుల యొక్క శరీరాలు ఎన్నటికీ పాడవకుండా ఫార్మాలిహైడ్ అనే ద్రావణాన్ని ఉపయోగించి ఇలా వీటిని అయితే నిల్వ చేస్తారు. అంతరించిపోయిన జంతువులలో కొన్ని నేటికి మన మధ్యన లేకపోయినప్పటికీ ఈ మ్యూజియంలో అయితే కొన్ని కనిపిస్తున్నాయి. తెల్లని తాచుపాములు ఇవి. ఈ కాలంలో ఉన్న జంతువుల పేర్లు అనేవే నాకు సరిగా తెలీదు. ఇంకా అంతరించిపోయిన జంతువుల గురించి ఇంకేం చెప్పగలను. ఇవైతే నీటి పిల్లులు. ఇవి కూడా అంతరించిపోతున్న జాతుల్లో ఒక జాతి. ఇంక ఇదైతే ఇండియన్ రాక్ పైథాన్. ఇవి బొమ్మలు మాత్రం అనుకోకండి, ఇవి నిజమైన శరీరాలే. ఒక జీవి ఏ జాతికి చెందింది, దాని పేరేమిటి, ఇలా వాటి బయోడేటా మొత్తం కూడా ఫోటోల రూపంలో గోడలపైనైతే లిఖించి పెట్టారు. వాటిని చదువుకుంటూ చూస్తే మనకి అర్థమవుతుంది. బైపీసీ చేస్తున్న స్టూడెంట్స్కి ఈ మ్యూజియం అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. రాజమండ్రి సిటీ నుండి రావులపాలెం వెళ్లే రోడ్డులో 3 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క మ్యూజియం అయితే ఉంటుంది. ఇదొక అడవి గబ్బిలం. ఇప్పుడు మనం చూస్తున్నది గూడబాతు యొక్క గుండె. మానవాళికి ఉపయోగపడేలాగా ఈ మ్యూజియంని ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. నేను చూడలేని కొన్ని జంతువులను అయితే ఈ మ్యూజియంలో చూడగలిగాను. ఇక్కడికి వచ్చి లైవ్ లో చూడగలిగితే ఎన్నో వింతలు, విశేషాలు తెలుసుకోవచ్చు. జరగబోయే ఇంకో 6 నెలల్లో ఇంకొన్ని జాతుల జీవులను ఈ మ్యూజియం లో ఏర్పాటు చేయబోతున్నారు. అప్పుడు మళ్ళీ మీకు చూపించడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.